హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏంటి ఈ ప్లేస్ అనుకుంటున్నారా? ఏం ప్లేస్ కాదండి, ఇది మా లంకపేట నుంచి 20 మినిట్స్లో వెళ్ళిపోయే బీచ్ మాట. ఈ బీచ్ పేరు వచ్చి జీడిపాలెం బీచ్ అంటారంట. అంటే ఇటు సైడ్ జీడిపాలెం అని ఒక విలేజ్ ఉంది, అక్కడ బీచ్ మాట ఇది. ఆ బీచ్లోని ఎక్కువగా చేపలు వేటకెళ్ళే వాళ్ళు మాత్రం ఎక్కువగా ఉంటారు. చుట్టుపక్కల ఇక్కడ ఎవరు కూడా ఉండరు. బేగాన మన టూరిస్టుల ప్లేస్ కూడా కాదు అది. అంటే బాగుంటుంది, కాకపోతే ఎవరు మనుషులు అనేది కనిపించరు అక్కడ. చుట్టూ కొన్ని చోట్ల ఇల్లులు కూడా ఉన్నాయంట. మేము వచ్చిన ప్లేస్లోనైతే ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఫస్ట్ అయితే నాకు కొంచెం భయం వేసింది, కానీ బాగానే ఉంది ప్రశాంతంగాన. చుట్టూ షిప్పులు గూడాల్లాగా ఉన్నాయన్నమాట. ఆ వీటిలో చూస్తే చేపలు పట్టే పరికరాలు అవే ఎక్కువగా ఉన్నాయి. ఆ చుట్టూ కూడా బోట్లు అవే కనిపిస్తున్నాయి ఎక్కువగాన. ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అంత బీచ్లో మేము ముగ్గురమే ఉన్నామా అన్నట్టు అనిపించింది. కానీ బాగుంది, ప్రశాంతంగానే బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఎవరూ లేదు. కనీసం ఫుడ్ అయినా సరే తెచ్చుకోవాలన్నా, ఇక్కడ ఫుడ్ ఏమైనా తినాలన్నా సెంటర్లోకి వెళ్ళి తినాలన్నమాట. ఇక్కడ ఏమీ దొరకదు. ఏవైనా సరే ముందుగా కొనుక్కొనైనా పట్టుకొని వెళ్ళిపోవాలి. మేమైతే ముందుగా ఐస్ క్రీమ్ తినేసాము, తర్వాత డ్రింక్ అని పట్టుకొని వెళ్ళామన్నమాట. అలా మొత్తం చూపిస్తున్నాను నీకు, చాలా బాగుంది కదా వ్యూ. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. అండి మా బాబు చెప్పినట్టు లూడో ఆడుకున్నట్టే ఉన్నదండి. అక్కడ ఎవరూ లేరు కదా. పైగా మేము వచ్చిన టైం అయితే మధ్యాహ్నం 1:30 ఆ టైం అయింది. చూస్తున్నారు కదా కరెక్ట్గాన ఆ టైంలో వచ్చామన్నమాట. ఈవినింగ్ కూడా కదా, అంటే ఈవినింగ్ ఎవరు ఉండరు అంటే ఇటు సైడు. అందుకే ఆ టైంలోని వచ్చాము. కొంచెం ఎండగా అయితే లేదు, కానీ పర్వాలేదు, బాగానే అనిపించింది. వెదర్ కూడా బాగానే. నెట్ చేపలు పడతారు కదా, ఆ నెట్ ఇది అలాగే ఉంది కదా. బరువు కూడా ఉంది. మా హస్బెండ్ అయితే దీని పిల్లో కింద కూడా వాడుతున్నారు. చూసారా? మీ పాప నెట్ని ఎలా యూజ్ చేస్తున్నారు? స్లీపింగ్. వైజాగ్ బీచ్ బెటర్ అనిపించేలా ఉంది. చుట్టూ ఎవ్వరంటే ఎవ్వరూ లేరు. ఈ బీచ్ చాలా వచ్చా బీచ్కి. ఏం లేదు, జస్ట్ ఫొటోస్కి రీల్స్కి వీటికే యూజ్ అవుతుందేమో. ఏం కోట? ఇంతకీ ఏ రాజు? అంటే చేపలు పెద్దంకి స్టోరీ ఉంటుంది కదా, రాజు కోట కడుతున్నా ఫ్రెండ్స్. ఎటి వేటకెళ్ళిన 7 చేపలు తెచ్చిన ఆ 7 రాజుల వల్ల తండ్రి కోట కడుతున్నావా? ఒకళ్ళేమో ఫోన్ చూస్తున్నారు, ఇంకొకళ్ళేమో ఇసుకలా ఆడుతున్నారు. ఇది మా హీరోల పరిస్థితి. ఎవరైనా బీచ్కి వచ్చి ఇట్లా చూస్తారా? ఫోన్లు ఒకళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. అది ఏ గేమ్స్? ఇసుకలో ఆట. ఇది మా హీరోల పరిస్థితి. మా లంకపేట నుంచి కొంచెం దూరంలో ఉన్న జీడిపాలెం బీచ్. ఈ జీడిపాలెం బీచ్లో ఎవరు కూడా ఎంజాయ్ చేయడానికి కూడా రారు. చూసారా? ఇసుకలతో ప్రయోగాలు చేయాల్సింది ఎవరైనా ఉన్నారంటే నా కొడుకే. అది చూడండి ఎలా ఆడుతున్నారు. జీడిపాలెంలో మా బీచ్ ఇలా ఉంటుంది వ్యూ. చూడండి బాగానే ఉంటుంది, నాట్ బ్యాడ్. బట్ ఎవరు ఉండరు. హాయ్ ఫ్రెండ్స్, మీరు బ్యాడ్ కామెంట్ చేయకండి ప్లీజ్. కొన్నిసార్లు ఎక్కువ సార్లు చేయండి, కొన్నిసార్లు చేయొద్దు. ఏం మాట్లాడుతున్నావు? ఈ బీచ్ని చూస్తే నాకు మా వైజాగ్ బీచే బాగుంది అనిపిస్తుంది. చక్కగా బాగుంటాయి, ఫుడ్ తినడానికి బాగుంటుంది. ఇక్కడ ఏమీ కూడా కనీసం దొరకదు. సరే మనం సెంటర్లో తెచ్చుకోవడమే. ఇక్కడ ఏమీ కనీసం ఏమి ఉండవు, తాటి చెట్లు తప్ప. తాటి చెట్లు అప్పుడు చేపలు పట్టిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారంట, ఇంకెవరు ఉండరు.
ఈ బీచ్ని చూస్తే కొంచెం భయం కూడా వేస్తుంది నాకు, ఎవరూ లేరు కదా అందుకనే. ఇలాంటి వాళ్ళకి ఫోటోషూట్ బాగుంటుందేమో అనిపించింది నాకు. మీరేమనుకుంటున్నారు? బీచ్ అయితే నాట్ బ్యాడ్, బాగుంది. కాకపోతే మనుషులు ఎవరు లేకపోతే కష్టం కదా ఎంజాయ్ చేయడానికి, దేనికైనా చాలా అంటే చాలా కష్టమే. చుట్టూ ఎవరూ లేరు. ఇలాంటి బీచ్ మీరు ఎప్పుడైనా చూసారా? కనీసం ఇలాంటి బీచ్ ఎప్పుడైనా ఉన్నదని ఎవరైనా అనుకున్నారా? నేనైతే ఎప్పుడు అనుకోలేదు, నా మ్యారేజ్ అయ్యాకే తెలిసింది ఇలాంటి బీచ్లు కూడా ఉన్నాయా అని. నేను ఈ బీచ్లో ఒక 3 టైమ్స్ అయ్యి ఉండొచ్చు. అలా చూస్తుండగా అక్కడ ఒక ఎల్లో కలర్ బోట్ ఒకటి కనిపించింది అన్నమాట మాకు. అప్పుడు మా బాబు కూడా అమ్మ మనుషులు ఉన్నారమ్మా అని కూడా అంటున్నారు. చూసి నవ్వుకున్నమాట, పోన్లే ఎవరో ఒకరు ఉన్నారులే అని. అలా బోట్ల దగ్గరికి వెళ్ళాము. చాలా బోట్లు ఉన్నాయి. మా హస్బెండ్ అంటున్నారు, పిక్స్ తీసుకుందారా, నువ్వు బోట్ ఎక్కి టైటానిక్ హీరో హీరోయిన్లు ఉన్నట్టు నువ్వు ఇలాగా చేయి చాపరా అంటే, నేను ఎక్కాక ఆ షిప్ అనేది వెళ్ళిపోతే కనుక నేనేం చేయమంటావు, నన్ను ఎవరు కాపాడతారా బోట్ నుంచి అని మా బాబు అడుగుతున్నాడు. మా హస్బెండ్ నవ్వుతున్నారు అన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.